హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిల్ అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను నర్సరీ నుంచి కొన్ని నాలుగు తెచ్చుకొని నాటుకుంటానని చెప్పాను కదండి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో. అయితే నేనైతే కొన్ని నర్సరీ నుంచి అయితే నాలుగు అయితే తెచ్చుకున్నానండి. ఎన్నో రోజుల నుంచి తెచ్చుకొని నాటుకుందాం అనుకుంటూ చాలా రోజులు పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పటికీ నాకు కుదిరిందండి. నేను నిన్న పోయి నర్సరీ నుంచి నారు తెచ్చుకున్నా. ఈ రోజు నాటుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను 4-5 రకాల నాలుగు అయితే తెచ్చుకున్నానండి. వంకాయలో 3 రకాలు తెచ్చుకున్నా. నేను వంకాయల్లో ఆల్రెడీ నేను ముల్లొంకాయలు ఇక్కడ వేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ముల్లొంకాయలు అయితే లైన్ గా వేసుకున్నా, చాలా బాగుస్తున్నాయి. పూత కాతలకైతే రెడీ అయింది. ఒక 10-12 కుండీల్లో అయితే ముల్లొంకాయలు అయితే నాటుకున్నా. ఇక మళ్ళీ మిగతా సీడ్స్ కొన్ని ఉన్నాయి కానీ నారు పోసుకోనికే కొంచెం లేట్ అయిందండి. అందు గురించి అవి నారు పోసుకోలేకపోయినా. ఇప్పుడు టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేను ఎలాగో నేను నర్సరీకి వెళ్తున్నా కాబట్టి వంకాయలు కూడా తెచ్చుకున్నా. నా దగ్గర లాంగ్ వంకాయ సీడ్స్ లేవండి, అందు గురించి లాంగ్ వంకాయలు కొన్ని తెచ్చుకున్నా. లాంగ్ వంకాయల్లో పర్పుల్ కలర్ అని అన్నారు కానీ ఇవి ఇంకా ఏ కలర్ వస్తాయో తెలియదు. లాంగ్ వంకాయలు మరియు బ్లాక్ వంకాయలు మరియు సార్కలు, పర్పుల్ కలర్ లో సార్కలు వస్తాయి కదండి, అవి అనమాట. 3 రకాల వంకాయ నాలు అయితే తెచ్చుకున్నా. మళ్ళీ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి మన దగ్గర గార్డెన్ లో అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సీడ్స్ వేసి అవి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అవి 16 రోజులకు మొలకెత్తాయి. మొలకెత్తినాక కూడా వాటికి ముడత గిట్ట వస్తే మళ్ళీ మనకు నార వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను రెడీ అయిన నార అయితే తెచ్చుకున్నానండి. ఇవి ఇప్పుడు మనకు మిర్చి లేవు, 1-2 చెట్లు ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు కాబట్టి ఇది నార అయితే తెచ్చుకున్నా. మళ్ళీ టమాటానండి. చూడండి, టమాటా అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నా. మనకు ప్రతి ఒక్క కర్రీస్ లో టమాటా వేస్తాం కదండి, అందు గురించి మనకు ఎప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు రోజు ఉండాలి కాబట్టి కొంచెం టమాటా నార అయితే ఒక 20-25 మొక్కలు అయితే తెచ్చుకున్నానండి. ఇందులో కాలీఫ్లవర్, క్యాబేజీ ఉందండి. 2 కాలీఫ్లవర్, క్యాబేజీ అయితే తెచ్చుకున్నా. మళ్ళీ ఇదంటే చాందిని ఫ్లవర్స్ మొక్క అని అంటారండి. చాందిని ఇట్లా తెల్ల బంతి పూలు వైట్ కలర్ అయితే అంట. చాందిని అని అయితే చెప్పింది. ఉండనని ఈ చాందిని బంతి పూలు కూడా నేను తెచ్చుకున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి, కలర్ చామంతి. ఈ చామంతి కలర్ అయితే నా దగ్గర పింక్, లైట్ పింక్ కలర్ చామంతి కూడా నాకు చూడంగానే తీసుకోవాలనిపించింది. ఫ్లవర్స్ మొక్కలు అయితే ఎప్పుడు లేకుంటుండే కానీ ఇప్పుడైతే అక్కడ ఉన్నాయి తీసుకోపోండి అని అన్నారు. అంటే నాకు నచ్చి ఈ కలర్ లేకుండే. ఇది ఎల్లో కలర్ కూడా నా దగ్గర లేదండి, ఇది నాటు రకం అనమాట. ఇది కూడా కలర్ లేదని చెప్పి ఈ 2 రకాలు కూడా నేను తెచ్చుకున్నానండి. అయితే రెండు మొక్కలు తెచ్చుకున్నాను అనమాట. ఎల్లో కలర్వి 2 మొక్కలు, లైట్ బేబీ పింక్వి 1 కలరు. మళ్ళీ ఇది మల్లె మొక్కలు, గుండు మల్లెలు ఉంటాయి కదండి, ఆ గుండు మల్లె నా దగ్గర లేదండి. కింద ఒకటి ఉంది మల్లె చెట్టు, కానీ అది డబల్ మల్లె అనమాట. అందులో డబల్ మల్లెలు వస్తాయి అనమాట. డబల్ వస్తాయి, ఒక్కొక్కసారి త్రిబుల్ కూడా వస్తాయండి. ఆ మల్లె ఉంది కానీ గుండు మల్లె నా దగ్గర లేదు, అందుకే తెచ్చుకున్నా. ఇప్పుడు నాటుకుంటే ఎండాకాలం వరకు ఫ్లవర్స్ వస్తాయండి. అయితే నేను ఇప్పుడు సీడ్స్ ఇవైతే ఇప్పుడు నేను నాటుకోవాలనుకుంటున్నా. ఇంకా సీడ్స్ కూడా తెచ్చుకున్నానండి. ఈ సీడ్స్ అయితే ఒకవేళ ఇప్పుడైతే ఇవన్నీ నాటుకునేసరికి టైం ఉంటే ఈ సీడ్స్ వేసుకుంటా, లేకపోతే రేపటి వీడియోలో ఈ సీడ్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా. సీడ్స్ కూడా నేను ఆన్లైన్ లో బుక్ చేసి వచ్చి కూడా ఒక 15 days 1 month కి ఎక్కువనే అవుతుంది. నేను ఇవి ఓపెన్ కూడా చేయలేదు, అట్లనే ఉంచిన. ఈ రోజైతే ఈ నార వేసుకుందాము. రేపు ఇందులో ఏమేమి సీడ్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇవి చూపించి మీకు అవి కూడా సీడ్స్ నాటుకునే వీడియో కూడా నేను రేపు పెడతానండి. ఇప్పుడైతే ఇవన్నీ నాటేసుకుందాం పదండి. చూడండి, మనం ఫస్ట్ వంకాయ నార అయితే నాటుకుందాము. దాన్ని మంచి ఇట్లా కవర్లా కట్టి ఇచ్చిందండి. ఎందుకంటే మనకి ఇట్లా అంతా ఇది కోకోపీట్లో వేస్తారు కదా, విడివిడిగా అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చింది తను. ఇక్కడ షాద్నగర్ నర్సరీలో తెచ్చుకున్నానండి ఇవి. నేను ఎప్పుడే కానీ ఇట్లా 2 కలిపి పెడుతుంటా కదా, ఇట్లా. అక్కడ గివ్వే ఉంటాయండి, టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవరు, పచ్చిమిర్చి, ఇంతే ఉంటాయి, ఎక్కువైతే ఉండవు. ఇంకా కొన్ని రకాలు తెచ్చుకోవాలని ఉంటది కానీ వాళ్ళ దగ్గర ఇంతే ఉంటాయి అన్నమాట. క్యాప్సికమ్ తెచ్చుకోవాలనుకున్నా కానీ క్యాప్సికమ్ అంట ముడత వస్తుందని తేరంట వాళ్ళు. చాలా సార్లు అడిగినా కూడా వాళ్ళ దగ్గర లేకుంటది. ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేద్దాం. ఒకటేసినా కూడా మంచిగా వస్తాయి.
ఇది ఒకటి ఉంది, ఇందులో నాటేసుకుందాం. పశువుల ఎరువు వేసినాం కదా, నేను వాటర్ పోసి ఒక 4-5 రోజులు వదిలేసినానండి. ఎంబడే అయితే నాటుకోవట్లేదు. మనము ఎరువు కలిపి మట్టి మిశ్రమం కలిపిన తర్వాత కొన్ని రోజులు అట్లనే వాటర్ పోసి వదిలేయాలండి. అదంతా సెట్ అయిపోతుంది. ఎంబడే పెట్టొద్దు, ఎంబడే మొక్క పెడితే మొక్కలు చనిపోతాయండి. ఇప్పుడైతే 6 బకెట్లో ఒక రకం వంకాయలు నాటుకున్నాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా చూసి నాటుకుందాం రండి. అన్ని వంకాయలు అయ్యేటట్టున్నాయి. కొన్ని నర్సరీ కోతనేమో వాళ్ళు ఒక 5-6 ఇచ్చిర్రు. ఇవి ఎందుకు వేస్ట్ చేయాలని పెడుతున్నానండి. అంత అవసరం లేకపోతే కొన్ని సీడ్స్ కోసం వదిలేద్దాం చేస్తున్నాను. కోకోపీట్ చూడండి, ఇంట్లో ఒకటి పెట్టేద్దాం. రెండు రకాలైతే, ఒకటేమో బ్లాక్, ఒకటేమో పర్పుల్ కలర్. అంటే లాంగ్ వంకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు సార్కల్ వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా నాటేసుకుందాం పదండి. ఇవి నర్సరీ నుంచి తెస్తే ఇక ఇంత కొద్ది తక్కువ ఇవ్వట్లేదండి. అందుకే కొన్ని ఒక 5-6 మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నా. అంటే 8 మొక్కలు ఇచ్చింది. ఒకవేళ మనకి ఎక్కువ అనుకుంటే కొన్ని మొక్కలు సీడ్స్ కోసం వదిలేస్తా, మనకు సీడ్స్ కావాలి కదా. కుండీలో ఎన్ని ఉన్నా సరిపోతలేవండి. ఇందులో 2 మొక్కలు పెట్టేసుకుందాం. ఇంట్లో కూడా పెట్టుకుందాము. ఈ బెండ మొక్కలు అయితే ఫెయిల్ అయిపోయినాయి. ఒకటి ఉంది, అది ఉంటదేమో. మొన్న మట్టి ఫిల్అప్ చేసుకున్నాను కదండి, ఇక మట్టి ఫిల్అప్ చేసుకొని ఒక 4-5 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు పెట్టుకుంటే మంచి సక్సెస్ అవుతాయి అనమాట. ఇక్కడ ఒకటి ఉంది కుండి, ఇక్కడ పెడదాం. చూడండి, ఇది వంకాయ మొక్కలు ఇక లాస్ట్. మనం 3 రకాలు తెచ్చుకున్నాం కదా, ఇక లాస్ట్ అనమాట. చూడండి, ఈ టబ్బు నేను మొన్న తెచ్చుకొని మట్టి మిశ్రమం నింపుకున్నాను కదండి. ఇందులో మనము క్యాబేజీ, కాలీఫ్లవర్ పెట్టుకుందాము. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా పెట్టేసుకుందామండి. ఇంకా ఏమేం 4 పెట్టుకోవాలో చూసి ప్లేస్ ఉంటే ఇంకా వేరే కూడా నాటుకుందాము. ఇప్పుడైతే క్యాబేజీ, కాలీఫ్లవర్ అయితే పెట్టుకుందాం రండి, ఇందులో నాటుకుందాం రండి. ఈ మట్టి కోసి నేను మొన్న వీడియో పెట్టాను కదా, పెట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఇది మొత్తం వాటర్ పోసి మొత్తం సెట్ చేశానండి. ఇది మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం మట్టి కదిలిచ్చి పెట్టేసుకుందాం. ఇంకా అంతా సెట్ చేయాలి. ఎంబడే మనము నారు పెట్టుకుంటే అది ఎందుకంటే అంత సెట్ కాకపోతే మనం ఎంబడే నారు పెడితే ఈ పశువుల ఎరువు వేడి కదండి, వేడికి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి మనం 2-3 రోజులు ఇట్లనే వదిలేసి వాటర్ పోసి ఉంచితే ఇది సెట్ అయిపోతుంది అనమాట. సెట్ అయిపోయి మనం మొక్కలు పెడితే చనిపోవు, మంచిగా వస్తాయి. చూడండి ఇట్లా. ఇప్పుడైతే ఇంతవరకు సెట్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ మొత్తం పెట్టేసుకుందాం. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవి మిర్చి ఉండని ఇక్కడ చూడండి. ఒక్కొక్కటి విడివిడిగా పెట్టుకోవాలి. ఇవైతే ఎప్పుడు 2 కలిపి పెట్టొద్దండి, ఒకటొకటే పెట్టాలి.
కొంచెము కాలీఫ్లవర్ డల్ ఉంది నారు. నేను అడిగినా ఇట్లా ఎందుకు ఉందంటే కొంచెము ఎందుకో అది ఇట్లా అయిపోయిందమ్మా, కొన్ని వాటర్ ఎక్కువనో తక్కువనో అయినాయి అన్నది. చూద్దాం, మనం నాటలేదు నాటుదాము, సక్సెస్ అయితే అయితాయేమో, లేకపోతే మళ్ళీ క్యాబేజీ బాగుంది, కాలీఫ్లవర్ ఎట్లుంది. కొంచెం గ్యాప్ ఇడవాలి, ఎందుకంటే ఇంత వెడల్పు వస్తుంది కదా మొక్క పెద్దగా అయిన తర్వాత, ఇగో ఇంత గ్యాప్ ఇడిచి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. కాలీఫ్లవరే కానీ క్యాబేజే కానీ కొంచెం ఇట్లా బొకే లెక్క వస్తుంది కదా, ఆ బొకే లెక్క వస్తే కొంచెం ప్లేస్ వదలాలన్నమాట. లేకపోతే దగ్గర దగ్గర వేస్తే క్యాబేజీ చిన్నగా వస్తుంది, కాలీఫ్లవర్ ఫ్లవర్ కూడా చిన్నగా వస్తుంది. కొంచెం మనం దూరం పెడితే పెద్దగా వస్తుంది అన్నమాట. ఇవి ఊకనే మంచిగా నాటుకుంటాయండి, నేను చాలా సార్లు పెట్టినా కదా, మంచిగా వస్తుంది పంట అయితే. చిన్న లేత మొక్క పెట్టినా కూడా నాటుకుంటది అనమాట. లాస్ట్ ఇంకా కొన్ని కుండీలో పెడదాం రండి. అక్కడ మిర్చి పెడదాము, ఇక్కడ చిన్న చిన్న కుండీలో, ఇక్కడ చిన్న చిన్న కుండీలో కూడా పెట్టేసుకుందాం. మంచిగా బొకే లెక్క వస్తుంది కదా. దాన్ని ఇట్లా సెట్ చేసుకొని చూడండి, నల్లరేగడి మట్టి, ఎర్ర మట్టి, పశువుల ఎరువు ఇవన్నీ వేసినా కదా, ఇట్లా మంచి ఇట్లా మట్టి బలంగా ఉంటది అనమాట. సాయంత్రం పెట్టాలి కానీ నేను ఇప్పుడు ఉదయమే పెడుతున్నా, ఎందుకంటే ఎండ అయితే అంత ఏమి కొట్టట్లేదండి, సలిసలిగా ఉంది కాబట్టి మొక్కలకి ఏం ప్రమాదం ఉండదు. ఇది ఒకటి ఉందండి, ఇది లాస్ట్ ఇందులో పెట్టేస్తున్నాం. కుండీలు సెట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉంది కదండి, పచ్చిమిర్చి కూడా ఇప్పుడు మనం సగం క్యాబేజీ కాలీఫ్లవర్ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి ఇక్కడ వేసుకుందామండి. కుండీలు అయితే ఎక్కువ లేవండి, ఇక ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎన్ని కుండీలు ఉన్నా సరిపోతలేవు అనమాట మన గార్డెన్ లో. మంచిగా వస్తుంది పచ్చిమిర్చి కూడా, టబ్ అయితే లోతు ఎక్కువ ఉంది కదా, పచ్చిమిర్చి కూడా మంచిగా వస్తుంది. రెండు కలిసి పెట్టు.
ఇలా మధ్య మధ్యలో కూడా ఒకటి ఒకటి పెట్టేద్దాం. ఇక అయిపోయినాయండి. అన్నో ఇన్నో ఇక సెట్ చేసేసిన. ఈడొక్కటి కుండీలు ఎక్కువ లేవు కాబట్టి ఎన్నో అట్లా పెట్టాల్సి. ఈడొకటి పడతానండి, ఈడొకటి పెట్టేది మీకు అయిపోతుంది. అయిపోయినాయి. అక్కడ క్యాబేజీ కాలీఫ్లవర్ అయిపోయింది, పచ్చిమిర్చి అయిపోయింది. చూడండి ఇలా క్యాబేజీ కాలీఫ్లవర్ పచ్చిమిర్చి అయిపోయింది. అక్కడ వంకాయలు అయిపోయినాయి. ఇప్పుడు వీటికైతే వాటర్ పోదాము. తర్వాత టమాటా నారు ఉందండి, అది కూడా చూసి ఆరేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ అయితే పోస్తుందామండి, ఎందుకంటే కొంచెం లైట్ గా ఎండ కొడుతుంది కదా. వాటర్ పోయకపోతే ఇట్లా వాడిపోతున్నాయి మొక్కలు. ఫస్ట్ వాటర్ పోసుకొని ఇంకా వెళ్ళేస్తాం. ఇది నిన్న నాటుకున్న వంకాయ, ఇది ముట్టు వంకాయ. ఇప్పుడు కొన్ని కొన్ని పోస్తా, సాయంత్రం మళ్ళీ పైప్ తోటి లైట్ గా పట్టాలి. మొక్క ఉంటుంది కదండి, మొక్క దూరంకి వెళ్ళి పోయాలన్నమాట. మొక్క దగ్గరికి వెళ్ళి పోయొద్దు, ఇట్లా దూరంకి వెళ్ళి పోస్తే బాగుంటది. లేకపోతే ఆ మొక్క మీద పడితే మొక్క మళ్ళీ అడ్డం పడుతుంది అనమాట. ఇట్లా మొక్క ఆడుంటే ఇట్లా దూరం నుంచి మనం వాటర్ పోస్తున్నాం. టమాటాలు కూడా నాటేసుకుందాము. కుండీ ఖాళీగా ఉందండి, ఇది పెద్దగా ఉంది కుండీ, అయినా సరే ఇక నాటేసుకుంటున్నా. ఇది మొన్న మట్టి కొత్తగా కలిపి పోసుకున్న మట్టి అనమాట, అందుకే కొంచెము ఎరువుగా అనిపిస్తుంది. బలం బాగుంటది, నల్లరేగడి మట్టి కూడా కలిపినా కాబట్టి బలం మంచిగా ఉంటదండి. చూడండి ఈ టబ్బు కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఎల్లో కలర్ టబ్బులు, పెద్ద టబ్బు. ఇగో ఈ టబ్బులు కూడా నేను షాద్నాల్లోనే తెచ్చుకున్నానండి, గోదాం నుంచి. ఇగో ఈ టమాటాలు నాటేసుకుందాం. ఇంట్లో 4 మొక్కలు నాటుకుందాం. చూడండి 2 కలిపి పెడుతున్నా, ఒక్కొక్కసారి ఒకటి అతుకుతుంది, ఒకటి చనిపోతుందండి. అందు గురించి మట్టి అయితే మెత్తగా ఉంది చూడండి, లూజ్ ఉంది. బాక్స్ పెద్దగా ఉంది కదా, మస్తు మట్టి పట్టింది. అందు గురించి ఇట్లా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నా. కొన్ని వాటర్ పోసేద్దాం వెంబడి.
కొంచెం ఇక్కడ షేడ్ ఉంది గోడ, చిన్న పిట్ట కూడా పక్కకి పెట్టినా కదండి. ఇక్కడ ఎండ అయితే ఎక్కువేం లేదు కానీ మొక్కలు బాగానే ఉంటాయి. ఇలా మొత్తమే వాటర్ పోయలేదండి, మట్టి డ్రై ఉంది కదా, కొన్ని ఎక్కువనే పడతాయి. చూడండి ఇట్లా పోసుకుంటే రేపటికల్లా మంచిగా అవుతాయి. మనము ఇప్పుడే కానీ టమాటా ముక్కలు ఇట్లా ఏళ్ళ వరకే పెట్టొద్దండి. ఈడ 2 ఆకులు వచ్చినాయి కదా, ఈ ఆకుల వరకైతే పూడ్చాలి, లేకపోతే ఏళ్ళు పైకి వచ్చి మొక్క అడ్డం పడుతుందండి. అందు గురించి కొంచెం లోపల వరకు పెట్టుకోవాలి. మనం మొక్కలు పెద్దగా అయినాక టమాటాలు వచ్చేటప్పుడు ఏళ్ళు అన్ని పైకి వచ్చేస్తాయి చూడండి, అందుకే మనం పైన పైన పెడితే అట్లా వస్తాయి అనమాట. రోజు మొక్కలు నాటుకునే విధానము, నారైతే తెచ్చుకొని నాటుకున్నానండి. ఇంకా చాందిని మొక్కలు ఉన్నాయి, ఇంకా ఏమంటారు చామంతి మొక్కలు ఉన్నాయి. అవి కుండీలు చూసి పెట్టుకుంటానండి, ఎందుకంటే అవి పెద్దగా పువ్వులు పెద్దగా అవుతాయి కదా చాందిని మొక్కలు. అవన్నీ కొంచెం సెట్ చేసుకొని అవి నాటుకుంటా. ఇప్పుడు అవన్నీ నాటుకునేసరికి మళ్ళీ వీడియోలు ఎంత అవుతుందని ఇంతకు ఆపేస్తున్నా. ఇప్పుడైతే కాలీఫ్లవర్ నాటుకున్నా, క్యాబేజీ నాటుకున్నా, మళ్ళీ పచ్చిమిర్చి, టమాటా నాటుకున్నాను, మళ్ళీ 3 రకాల వంకాయలు నాటుకున్నాను కదండి. ఇప్పటికైతే కుండీలు ఉన్న కాడికైతే సెట్ చేసి నాటుకున్నా. ఇంకా ఇప్పుడు ఆ పువ్వుల మొక్కలు అయితే మళ్ళీ ఇంకా కొన్ని కుండీలన్నీ తీసి కాల్ చేసి అందులో కొత్త మట్టి పోసి ఈ రోజు అయితే అవి సాయంత్రం వరకు నాటేసుకుంటానండి. ఇట్లా మనము ఎన్ని కుండీలు ఉన్నా సరిపోతలేవండి. గార్డెన్ లో చాలా కుండీలు ఉన్నాయి, అన్ని తెచ్చుకున్నా కూడా ఇంకా సరిపోతలేవు. అట్లా మనకు మొక్కల మీద ఆశ ఎక్కువైన కొద్దీ మొక్కలు ఎక్కువైతున్నాయి, కుండీలు తక్కువైతున్నాయి. ఎన్ని తెచ్చుకున్నా సరిపోతలేవు, మిద్దె కూడా సరిపోతలేదు, అట్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఉన్న కాడికైతే మంచిగా సెట్ చేసి అయితే కూరగాయ మొక్కలు నాటుకున్నా, ఇక ఫ్లవర్స్ మొక్కలు తర్వాత నాటుకుంటా. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సీడ్స్ కూడా కుండీలు ఖాళీగా ఉన్నాయి చూసి నాటుకుంటానండి. ఒకవేళ అవి కొంచెం టైం పడుతుంది, ఒక వారం అయినాక సీడ్స్ నాటుకుంటా. అప్పటి వరకు ఇంకా కొన్ని కుండీలు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అవన్నీ హోల్స్ చేసి మట్టి పోసి సెట్ చేసుకొని ఆ విత్తనాలు అయితే నాటుకుంటానండి. ఒకవేళ వీలైతే ఆ వీడియో పెడతా. విత్తనాలు అయితే బుక్ చేస్తా, ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా, అవి కూడా వీడియో అయితే పెడతానండి వీలైతే. ఓకేనండి, ఈ రోజు నేను మొక్కలు తెచ్చి నాటుకునే విధానం మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మేము ముందుంటాను. బాయ్ అండి.